మరోసారి తెలంగాణ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరంగల్కి రాబోతున్నారు. హనుమకొండలో బాలుడిని పరామర్శించడానికి వస్తున్నారు. ఏంటి అంటే దీని గురించి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ కు సంబంధించి సరే హైదరాబాద్ లోనే ఆయన ఉంటున్నారు. మంగళగిరి కాకుండా హైదరాబాద్ లోనే ఆయన కుటుంబం నివాసం ఉంటుంది. కుమార్తెలు కానీ, కుమారుడు అఖీరా కానీ, భార్య కానీ అందరూ కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. సో తెలంగాణలో పర్టికులర్గా ఆయన పర్యటన అని మనం చెప్పరాదు. ఎందుకంటే తెలంగాణ నడిబొడ్డులో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఆయన నివాసం ఉంటున్నారు. మంగళగిరిలో ఉన్నా సరే అప్పుడు జగన్ ఉన్నా లేకపోతే ఇప్పుడు చంద్రబాబు అయినా వాళ్ళు వీకెండ్ అయితే సాటర్డే సండే అయితే మాత్రం హైదరాబాద్కే వస్తున్నారు. అదే జరుగుతుంది. సో ఇప్పుడు తెలంగాణలో కోర్ మామూలుగా ఆయన గతంలో ఎప్పుడు పర్యటించారు అన్న చూస్తే గనక చొప్పదండిలో 35 కోట్ల రూపాయల నిధులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చొప్పదండి నియోజకవర్గం కొండగట్టు అంజన్నకి ఇక్కడ గతంలో ఆయన అక్కడ చాలా తీవ్రమైన ప్రమాదం నుంచి బయటపడ్డారు. విద్యుత్ తీగలు తగిలి ఉంటే అప్పుడే ఆయన చనిపోయి ఉండేవాళ్ళు. సో ఆ కృతజ్ఞతతో కొండగట్టు అంజన్నే తనను బతికిచ్చాడన్న నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి సో అప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం అన్నది అది ఫస్ట్ టైం. అక్కడ పవన్ కళ్యాణ్ తొలిసారి పర్యటన చేశారు. సో చేసిన తర్వాత ఇది ఏమంటారు, ఇది సెకండ్ టూర్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలంగాణ జిల్లాల్లో పెద్దగా పర్యటించలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్యాంపెయిన్ కోసం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో క్యాంపెయిన్ కోసం వెళ్లారు తప్ప తెలంగాణ జిల్లాల్లో పెద్దగా పర్యటన లేదు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారాహి అమ్మవారి పూజ కూడా ఇక్కడ తెలంగాణలోనే నిర్వహించారు. సో ఇవన్నీ గనక మనం చూస్తే గనక మొన్న జరిగిన పరిణామాలు అంటే మొన్న ఏదైతే ఉందో ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ వివాదం, ఆ తర్వాత ఆయన తెలంగాణలో ఆయన ఏమంటారు ఆయన నవనిర్మాణ సభ అని జూన్ 2న ఏదైతే పెట్టాలని అనుకున్నారు, ఆ తర్వాత సభకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం, ఆ తర్వాత ప్రెస్ మీట్ తెల్లారబెట్టి నీ అయ్యే జాగీరా తెలంగాణ ఎవడబ్బా జాగీరు అని ఆయన మాట్లాడటం, తర్వాత ఢిల్లీలో జనసేన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ అందరి నాయకుల్ని కూడా పిలిచి వాళ్ళందరితో కూడా జాతీయవాదం గురించి ఆయన మాట్లాడిన సందర్భం కూడా మనకుంది. జాతీయవాదం వినిపిస్తాము. మొట్టమొదటి ఇదే ఆయన వికసిత్ భారత్ 5 తీర్మానాల్లో మొదటి తీర్మానం వికసిత్ భారత్, రెండోది నేషన్ ఫస్ట్ అని చెప్పారు. సో ఇదంతా కూడా చూస్తుంటే డెఫినెట్గా ఆయన తెలంగాణను ఛాలెంజింగ్గా తీసుకున్నారు. తెలంగాణ గడ్డ మీద ఎస్పెషల్ అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ మిగతా చోట కూడా నేను తిరుగుతాను, ఎవరు ఆపుతారో చూస్తాను అనే విధంగా ఉంది. ఇంతకాలం ఆయన సీరియస్గా పెద్దగా తెలంగాణలో వాళ్ళ క్యాడర్ నుంచి జనసేన నుంచి ఎంతమంది నుంచి ఒత్తిడి వచ్చినా సరే పెద్దగా ఆయన పర్యటించింది లేదు, పోటీ కూడా చేయలేదు. పోటీ 23 అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రమే చేశారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో ఏదో బీఫామ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేశారు. కానీ ఒక కూకట్పల్లిలోనే బహుశా డిపాజిట్ వచ్చినట్టుంది, మిగతా చోట్ల రాలేదు. ఎందుకంటే జనసేన పోటీ చేసిన సీట్లు కూడా వాళ్ళకు నాగర్ కర్నూలు, కొత్తగూడెం, తాండూరు ఇవన్నీ పెద్ద బలం లేని సీట్లే. ఎందుకు మరి ఆయన వాళ్ళు తీసుకున్నారో అన్ని సీట్లు తీసుకొని ఉండాల్సింది కూడా కాదు భారతీయ జనతా పార్టీ నుంచి. కూకట్పల్లి, షేర్లింగంపల్లి అవి 2 తీసుకుని అయిపోయేది. బట్ షేర్లింగంపల్లి భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. సో దాని తర్వాత పెద్దగా ఆయన ఈ 12 సంవత్సరాలు ఎలక్టోరల్గా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సీరియస్గా ప్రయత్నం చేయలేదు. బట్ ఈ రీసెంట్ కాంట్రవర్సీ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎందుకో ఆయన బ్లైండ్గా ఫిక్స్ అయ్యారు. తెలంగాణ గడ్డ మీద నన్ను తిరగనివ్వకుండా ఎవరు చేస్తారు, నేను తిరిగితే తప్పేంటి, భారతదేశంలో ఎక్కడైనా తిరగొచ్చు కదా, ఈ వాదన ఆయన వినిపించేందుకు సిద్ధమయ్యారు. బహుశా 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ కొంచెం జిద్దు మీద తీసుకుంటారు ఏదైనా. ఇప్పుడు జగన్ హయాంలో ఆయనకు జరిగిన అవమానాలు, 3 పెళ్లిళ్ళు అది ఇది అన్నప్పుడు కూడా చాలా ఛాలెంజింగ్గా చాలా గట్టిగా తీసుకున్న సందర్భం మనకుంది. సో అట్లాగే ఇప్పుడు దాంతోపాటు రెండవది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తారేమో
చూస్తుంటే కనుక కార్పొరేటర్ స్థానాలు. సో ఇక్కడ తిరుగుతే కనుక ఒకవేళ తెలంగాణ వాదుల నుంచి ఎవరైనా వాళ్ళ నుంచి అభ్యంతరం వ్యక్తమైన పక్షంలో దాన్ని ఆంధ్ర రాయలసీమ ఓటర్లు కొంత పవన్ కళ్యాణ్ పట్ల ఇతను మాకు తెలంగాణలో ఏమంటారు ఆంధ్ర రాయలసీమ హక్కుల్ని కూడా కాపాడుతున్నాడు, ఎవరైనా తిరగొచ్చు అన్నదాన్ని చేస్తున్నాడని చెప్పి ఏపీ సంబంధించిన నేటివ్ ఓటర్స్ని కూడా అట్రాక్ట్ చేద్దామని కూడా కావచ్చు. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్స్ కూడా ఎస్ తెలంగాణలో మాకు కూడా హక్కు ఉంది, తెలంగాణ డెవలప్మెంట్లో కంట్రిబ్యూషన్లో మాకు కూడా భాగస్వామ్యం ఉంది, మమ్మల్ని తెలంగాణలో అడుగు పెట్టనివ్వరా, జనరల్గా ఆ పర్సెప్షన్ ఉంటుంది కదా. దేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరగవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, ర్యాలీలు చేయొచ్చు, పరామర్శలు చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అటువంటి పర్సెప్షన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా లేవనెత్తడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశాలు కావచ్చు. కానీ ఇప్పుడు మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్న బాలుని పరామర్శించేందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ ఇలా రాజకీయ వివాదంగా మార్చడం కరెక్ట్ కాదు కదా. అంటే రాజకీయ వివాదం అయితే ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే వేరే ఎవరు మాట్లాడలేదు. బట్ రేపు ఎవరన్నా మాట్లాడినా మాట్లాడవచ్చు, తెలంగాణలో టూర్ చేయొద్దు అది చేయొద్దు అని చెప్పి. బట్ ఆయన దీనికి అందుకని ఒక పొలిటికల్ కాకుండా ఒక తన చిన్న పిల్లడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు, అతను పవన్ కళ్యాణ్ కలవాలని ఉంది అని చెప్పాడు. బహుశా మేక్ ఎ విష్ ఫౌండేషన్ లాంటివి ఉంటాయి ఇటువంటివి. సో మేక్ ఎ విష్ ఫౌండేషన్ బహుశా ఆయనకు చేరువేసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సమయంలో అయితే ఎవరు తప్పు పట్టరు కదా, తన అభిమాని కోరిక మేరకు చిన్నపిల్లడి చివరి విష్ మేరకు ఆయన కలుస్తున్నాడంటే ఎవరు తప్పు పట్టే వాళ్ళు ఉండరు కదా. సో అందుకని వేదికగా ఉండొచ్చు, దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను తిరుగుతా, నేను చేస్తా అని అన్నారు. మళ్ళీ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన సరే అంత కొంచెం టోన్ సాఫ్ట్ చేశారు. మళ్ళీ మొన్న ఢిల్లీ మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పెట్టి అందరిని పిలిచి మాట్లాడారు. చూస్తే పవన్ కళ్యాణ్ కొంచెం దాన్ని చాలా గట్టిగానే తీసుకున్నట్టు అనిపిస్తుంది మనకు. అంటే ఏదో ఒకటి తేల్చుకుందాం, తాడో పేడో, ఇక్కడ తెలంగాణలో నన్నెవరు ఆపుతారు, నాకేం అడ్డు, ఇట్లా ఆ డైలాగులు కూడా ఆయన కొట్టారు. సో అదే ప్రయత్నంలో ఉన్నారు. మాట్లాడదాం, మనతో పాటు